నమస్తే, వెల్కమ్ టు havilahelshakitchen. సో ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతుంది ఇంట్లోనే ఇన్స్టెంట్గా లిక్విడ్ మెహందీని తయారు చేసి అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చూసారు కదా ఎంత రెడ్గా పండిందో. దీనికి మనకి కావాల్సినవి ఒక టంకు డబ్బా లాంటిది, పాత రేకు డబ్బా, అలాగే అందులో పెట్టుకోవడానికి ఒక మట్టి దీపం, దానిపైన పెట్టుకోవడానికి ఒక స్టీల్ గిన్నె కావాలన్నమాట. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని కూడా మనం చూసేసుకుందాం. ఇందులోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం టోటల్గా ఒక 3 స్పూన్ల టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, 3 స్పూన్ల టీ పౌడర్ యాడ్ చేసేసుకున్నాం, కొంచెం తక్కువ. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి మనము ఒక 3 స్పూన్ల జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ డన్. అండ్ ఇప్పుడు ఇందులోనికి మనం మళ్ళీ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 3 స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, బాగా తయారైపోయింది కదా. సో రెడీ అనమాట. సో ఇప్పుడు ఇలాంటి ఒక టంకు డబ్బాని తీసుకున్నాం అనమాట. సో ఇది జాగ్రత్తగా మధ్యలోనికి పెట్టేసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత స్పూన్తో సైడ్స్ వేయాలన్నమాట. ఓకే, ఓన్లీ సైడ్స్, ఈ గిన్నెలో పడకుండా సైడ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చు. ఇలా పడిపోతుందంటే ఇలా తీసేసుకొని కొంచెం ముందుగానే ఇలా వేసేసుకొని, సో మధ్యలో చిన్న గుంటలాగా అనమాట, అటు ఇటు 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 ఇలా ఉండేలాగా గుంటలా తయారు చేసుకొని జాగ్రత్తగా ఈ కప్పుని మనం లోపల పెట్టేసుకోవాలి. సో ఇలా లోపల పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇలా ఒక కప్పు పెట్టుకోవాలి. సో చూడండి, ఇలా ఒక కప్పు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం వాటర్ని వేసుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ కూడా వేసేసుకున్నాం కదా. రెడీ అయిపోయింది. దీన్ని ఇలా గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసి పెద్ద మంట కాకుండా చిన్న మంటలో పెట్టి అలా వదిలేయాలన్నమాట. చూడండి, అలా వదిలేయాలి. ఒక 15 నిమిషాల పాటు వదిలేసి తర్వాత వచ్చి ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, ఈ పైన వాటర్ కూడా వేసాము. సో మళ్ళీ చూపిస్తాను, ఆగండి. సో లోపల అలా పెట్టాం కదా. సో ఇప్పుడు ఈ పైన ఇలా పెట్టేసి, సో ఇక్కడ ఎలాగనమాట మినిట్స్ అయిందండి. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి వాటర్లో నుంచి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు తెరిచి లోపల ఎలా ఉందో చూసుకుందాం. సరే, పువ్వులు అయితే దగ్గ పువ్వులు వచ్చేస్తున్నాయి అనమాట. సో చూద్దాం. మన మెహందీ లిక్విడ్ రెడీ అయింది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఆలస్యం చేయకుండా కుంకుమను అయితే యాడ్ చేసేసుకుందాం. కొంచెం కుంకుమను యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను జాన్సన్ బేబీ బర్డ్ తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ మా పాపది హ్యాండ్ ఉంది. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని ఇట్లా బాగా 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 మిక్స్ చేసి, సో ఈ హ్యాండ్ మీద వావ్ సో బ్యూటిఫుల్ అనమాట. సో అలాగే నేను హ్యాండ్స్కి ఇలా కూడా వేసేస్తాను. సో మా పాపకైతే ఇలా అందంగా నీట్గా పెట్టేశాను అనమాట. సో ఇది ఆరాక ఎలా ఉందో మనం రిజల్ట్స్ చూసుకుందాం. సో ఇలా అందంగా పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఇలా ఉంచితే బాగా ఆరిపోతుందనమాట. అలాగే నేను కూడా నా హ్యాండ్ని నీట్గా పెట్టేసుకున్నాను. సో లిక్విడ్ మెహందీ ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో ఎప్పుడైనా హడావిడిగా మ్యారేజెస్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా బర్త్డేస్ అని ఏమైనా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత, 15 మినిట్స్ కూడా అవ్వలేదు, మా పాప ఒక 10 మినిట్స్గా కడిగేస్తుంది అనమాట. దానికి కంగారు అస్సలు ఆగలేదు. సో 10 మినిట్స్ తర్వాత చూస్తే దాని హ్యాండ్ ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. సో బాగా పండింది. కొంతసేపటికైతే ఇంకా కలర్ వచ్చిందనమాట, మంచి కలర్ వచ్చేసింది కొంతసేపటికి. సో ఇది నేను, మా పాప, అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో మేము ముగ్గురం కలిపి ఇట్లా పెట్టేసుకున్నాం హ్యాండ్స్కి. సో డన్. సో ఇవి మా ముగ్గురు చేతులు అనమాట. సో ఫైనల్గా అయితే ఇంత బాగా అయితే కనుక మెహందీ పండింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.